ఇస్తున్నాను అని ఆయన చెబుతూనే మూడో అధ్యాయం మొదటి వచనంలో, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను అని దేవుడు అంటున్నాడు. ఇదిగో మీకు ముందుగా మార్గము సిద్ధపరచేయడానికి ఒక దూతను పంపిస్తున్నాను అన్నాడు. అంటే జరగబోయేటువంటి దానిని కూడా ఆ కాలంలో మలాకి గారి ద్వారా దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇక్కడ నా దూత అనంటే ఈయన ఈయన గురించి కొంత ఇన్ఫర్మేషన్ ఎట్లా మాట్లాడతారంటే, ఇక్కడ నా దూత అంటే మలాకి గారే ఆ దూత అని కొంతమంది బైబిల్ పండితులు చెప్తారు. కానీ ఇక్కడ వాక్యానుసారంగా చూస్తే కొంచెం మనకు అలా కనబడదు. ఇక్కడ నా దూత అనగానే ఈ దూత బాప్తిస్మిచ్చు యోహాను గారు. ఎవరైనా బాప్తిస్మిచ్చు యోహాను గారు. యేసుక్రీస్తు ప్రభువారే ఆ సందర్భాన్ని మాట్లాడుతూ ఆయన చెప్తారు. చూడండి ఒకసారి మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాటలు చూడండి. మనకి 7వ వచనం దగ్గర నుంచి కూడా మనం చదువుకుంటూ వెళ్తే, యేసు యోహానును గూర్చి జనసమూహములతో ఇలాగు చెప్పసాగాను. మీరేమి చూచుటకు అరణ్యంలోనికి వెళ్ళితిరి? గాలి కదులుచున్న రెల్లునా? మరి ఏమి చూడ వెళ్ళితిరి? సన్నపు బట్టలు ధరించుకున్న మనుష్యునా? ఇదిగో సన్నపు బట్టలు ధరించుకున్న వారు రాజగృహముల్లో ఉందురు గదా. మరి ఏమి చూడ వెళ్ళితిరి? ప్రవక్తనా? అవును గాని ప్రవక్త కంటే గొప్పవాడిని మీతో చెప్పుచున్నాను అని చెబుతూనే, ఇదిగో నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతడు నీ ముందర మార్గమును సిద్ధపరచును అని ఎవను గూర్చి వ్రాయబడినో అతడే ఈ యోహాను అని యేసుక్రీస్తు ప్రభువారు ఈ దూత అనగానే ఎవరనే దాన్ని క్లారిటీగా అక్కడ చెప్పారు మనకి. కనుక ఇక్కడ నా దూత అంటే ఎవరైనా బాప్తిస్మిచ్చు యోహాను గారు. యేసుక్రీస్తు ప్రభువారు రాకముందు జరగబోయే సంగతులు చెప్తున్నాడు మలాకా గారి ద్వారా. కనుక నా దూత అనగానే ఇదిగో బాప్తిస్మిచ్చు యోహాన్ని నేను ముందుగా పంపిస్తాను అని చెప్తున్నాడనమాట. అలాగే 3 అధ్యాయములోనే అందులోనే మలాకి గ్రంథం 3 అధ్యాయము అక్కడ 2వ మాటలో, మీరు వెదుకుచున్న ప్రభువు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అన్నాడు. ఇక్కడ మీరు కోరుచున్న నిబంధన దూత అన్నాడు. నా దూత అంటే బాప్తిస్మిచ్చు యోహాను గారు. మీరు కోరు నిబంధన దూత అంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైనా యేసుక్రీస్తు ప్రభువారు. అంటే ముందుగా దూత వచ్చి మార్గాన్ని సరళం చేస్తాడు. తర్వాత నిబంధన దూత వచ్చి నిబంధన ఇస్తాడు. క్రొత్త నిబంధన ప్రభు ద్వారా కదా వచ్చింది మరి. కనుక ఈ క్రొత్త నిబంధన మీకు దేవుడు అందిస్తాడు అని చెప్పడానికి చెప్తూనే, ఆ నిబంధన దూత ఎట్లా ఉంటాడు, ఏం చేస్తాడు అని చెప్తున్నాడు. చూడండి 2వ వచనంలో, అయితే ఆయన వచ్చు దినమున ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వారవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటివాడు. ఎలా పోలుస్తున్నాడు ఆయన్ని? కంసాలి అగ్ని వంటివాడు. కంసాలి ఏం చేస్తాడు? తనకున్నటువంటి వస్తువులన్నిటిని ఎందులో వేస్తాడు? కొలుములో వేసి వాటిని శుద్ధి చేసి తిరిగి మళ్ళీ వాటిని ఒక ఉన్నతమైనటువంటి వాటికి బయటికి తీస్తాడు. అంటే వాటికి ఉన్నటువంటి మట్టి మలినం అంతా కూడా ఏమైపోద్ది? పోతుందన్నమాట. కనుక ఆయన ఆ నిబంధన దూత ఎలాంటి వాడంటే ఆయన కంసాలి అగ్ని వంటి వాడు. అగ్ని అంటే ఎప్పుడు కూడా శుద్ధి చేసేది దానికి పోలుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అందుకే దహించు అగ్ని అని కూడా ఉంటుంది. దేవునికి పేరేంటి? దహించు అగ్ని అని. కనుక శుద్ధి చేసేటువంటి దేవుడు ఆయన, శుద్ధి చేస్తాడు. అంతేకాదు ఆయన చాకలి వాణి సబ్బు వంటి వాడు అని. ఇక్కడ కుల మతాలకు పట్టరాకూడదు. చాలా మంది అంటారు, ఇక్కడ చెప్పాడు కాబట్టి యేసుక్రీస్తు ఎవరో తెలుసా? మావోడే అంటారు, మనోడే అంటారు. అలా కాదు ఇక్కడ. ఆయన పోల్చి చెప్తున్నాడు అనమాట. తర్వాత అక్కడ మాట్లాడుతూ అంటున్నాడు ఆయన, వెండిని శోధించి నిర్మలము చేయవాడు అన్నట్లు కూర్చుండి ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయు రీతిని ఆయన వారిని నిర్మలము చేయును. మనకు కీర్తనల గ్రంథంలో, లేవియా కాండంలో మిగతా విషయాలు చాలా ఉంటాయి. అవన్నీ నేను చెప్పను గాని, లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యము చేయనట్లు వెండి బంగారములు నిర్మలము చేయనట్లుగా ఆయన నిర్మలులను చేస్తాడు. అంటే ఏంటి? కఠిన హృదయాలను కూడా కరిగించేవాడు ఆయన. కఠిన మనస్తత్వాన్ని కూడా నిర్మలముగా చేసేవాడు. నిర్మలం అంటే కల్మషం లేనిది, మంచిది, శ్రేష్టమైనదని. అలా శుద్ధి చేస్తాడు ఆయన. కనుక అగ్నిలాగా ఆయన శుద్ధి చేస్తాడు. వెండిని శుద్ధి చేసినట్టుగా చేస్తాడు. చాకలవాన్ని సబ్బులాగా ఆయన శుద్ధి చేస్తాడు. చెదిరిపోయినటువంటి లేవీలందరినీ కూడా నీతిని అనుసరించే వారిగా చేస్తాడు. ఎవరైనా ఆ వచ్చేటువంటి నిబంధన దూత ప్రభువు. అక్కడ ఇంకా అంటున్నాడు, అప్పుడు మునుపటి దినముల్లో ఉండినట్లుగా, పూర్వపు సంవత్సరంలో ఉండినట్లుగా యూదావారు యెరూషలేము నివాసులు చేయు నైవేద్యములు యెహోవాకు ఇంపుగా ఉండునంటే, అంతకుముందు ఆయన మరి ఆ సువాసనను కూడా స్వీకరించలేకపోయాడు ఆయన. అప్పుడు ప్రభు వచ్చిన తర్వాత ఆయన ఇంపుగా చేస్తాడు. ఇంపువా కంపా? కంపండిన పూర్వకాలములో ఉండినటువంటి సందర్భాలు జ్ఞాపకం చేస్తూ, అప్పుడు మీరు చెడిపోయారు, అంతకుముందు మీరు చెడిపోయారు, ఇప్పుడు మీరు చెడిపోయారు. చెడిపోయిన జీవితాలన్నిటినీ కూడా
నీతిని అనుసరించే జీవితాలుగా ఆ నిబంధన దూత మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మిమ్మును వెండిని శుద్ధి చేసినట్టుగా చేస్తాడు. అప్పటికి ఇంకా ప్రభు వచ్చారా? రాలేదు. వచ్చి ఆయన గురించి చెప్తున్నాడనమాట. అంత గొప్ప స్థితి ఆయన కలిగిస్తాడు. అంతేకాదు, ఆయన తీర్పు తీర్చుటకు మీ యొద్దకు రాగా చిల్లంగి వాండ్రు, వ్యభిచారులు, అప్రమాణికులు, నాకు భయపడక వారి కూలి విషయం విధవరాలు, తండ్రి లేని వారికి బాధపెట్టి పరదేశులకు అన్యాయం చేయు వారి మీద దృఢముగా సాక్ష్యము పలుకుదని సైన్యములకు అదుగు యెహోవా. ఎవరైతే అన్యాయం చేశారో వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఎవరైతే అప్రమాణికం చేశారో వాళ్ళ గురించి మాట్లాడతాడు. ఎవరైతే దేవునికి విరుద్ధమైన క్రియల గురించి వెళ్ళిపోతున్నారో, చెల్లంగి వాండ్రు, వ్యభిచారులు అంటున్నాడు, అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు, వాళ్ళని కూడా మారుస్తాడు. ఎవరైనా ఆ నిబంధన దూత, ఆ దూతను పంపిస్తాను. ఆ నిబంధన దూతకు ముందుగా ఇదిగో ఆ దూత, ఏ దూత? బాప్తిస్మిచ్చు యోహాను గారిని పంపిస్తాను. ఆయన వచ్చి మార్గం సరళం చేస్తాడు. ఈయనొచ్చి వారిని శుద్ధి చేస్తాడు. ఇది ఎప్పుడు చెప్తాడు అనుకుంటున్నారు ఈ మాటలు? ఎప్పుడు చెప్పాడు అనుకుంటారు ఇవి? మత్తయి సువార్తకి ఇటు మలాకి గ్రంథానికి 400 సంవత్సరాల కాలం మధ్య కాలం ఉంది. అంటే ఇది ఎప్పుడు నెరవేరింది అంటే 400 సంవత్సరాల తర్వాత నెరవేరింది ఈ ప్రవచనం. అంటే దేవుడు మాట్లాడితే నెరవేరకుండా ఉండదు. ఆయా సమయానికి, ఆయా కాలానికి ఎప్పుడు అది జరగాలో తప్పకుండా ఆ సమయానికి అది జరిగి తీరుతుంది. జరగకుండా అయితే ఉండదు. కనుక ఇది చెప్పిన తర్వాత 400 సంవత్సరాలకు అది జరిగింది. ఎందుకు? ఆయన అన్నాడు కదా అక్కడ 6వ వచనంలో, నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి అయిన మీరు లయము కాలేదు. ఆ మాట మీకు గత వారం కూడా జ్ఞాపకం చేశాను. ఏమని అంటే, హమ్మింగ్ వస్తుంది నాన్న. నేను మార్పు లేని వాడను నన్ను హెబ్రీ పత్రికలో కూడా మాట చదివించాను మీతో. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 24వ వచనంలో, నేను మార్పు లేని వాడను, మిమ్మల్ని రక్షించుటకు నేను శక్తిమంతుడను గనుక నేను నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నాను, నేను మారలేదు అంటున్నాడు దేవుడు. ఒకవేళ నేను మారిపోతే మీరేమవుతారంటే లయమైపోతారు అంటున్నాడు. అక్కడ వార్నింగ్ ఇస్తా 6వ వచనంలో. నేను మార్పు లేని వాడను గనకనే యాకోబు సంతతి అయిన మీరు లయం కాలేదంటే మీరు నాశనం కాలేదు, మీరు అలాగే ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ ఒకటి చేస్తాను, మిమ్మల్ని అందరినీ దగ్గరికి చేసి మిమ్మల్ని గొప్పవాళ్ళుగా చేస్తాను అన్నట్టుగా మాట్లాడుతూ, నేను మీ పట్ల ప్రేమ చూపించాను గనక మీరు నన్ను ఆయాస పెట్టినా కూడా నేను మీతో ఉన్నాను. అర్థమైంది ఏమంట? ఎన్నో కారణం అది? 4వ కారణం. రండి ఇక 5వ కారణం ఎదుగుదాం. మరి అక్కడ 400 సంవత్సరాలు జరిగినటువంటి సందర్భం అది. 7వ వచనం, మలాకి గ్రంథం 3వ అధ్యాయము 7వ వచన భాగం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 7వ వచన భాగం. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవీయగా మేము దేని విషయములో తిరుగుదుమని మీరందరూ అన్నాడు. మరొక సందర్భం, మరొక కారణం వచ్చింది. దేవుడు అంటున్నాడు, మీరు నా తట్టు తిరగండి అన్నాడు. అది 5వ కారణం. మీరు నా తట్టు తిరగండి అంటే వెంటనే వాళ్ళు ఏమన్నా తెలుసా? దేని విషయంలో తిరగాలి? ఎవరిని అడుగుతున్నారు? ఎవరిని అడుగుతున్నారు? ఇశ్రాయేలు జాతి ప్రజలు దేవుణ్ణి అడుగుతున్నారు. దేవుడు అన్నాడు, మీరు నా తట్టు తిరగండి నాయనా అంటే మేము దేని విషయంలో తిరగాలి అని ప్రశ్నిస్తున్నారు. అసలు మనకి ప్రశ్నించడంలో మనం ఎదురు సమాధానం చెప్పడంలో ముందుంటాం, పని చేయడంలో వెనకాల ఉంటాం. కానీ ఎదురు సమాధానం చెప్పాలంటే ఉంటాం. అవలేదండి, ఖాళీ లేదండి, రాలేదండి, చేయలేదండి, ఏం చేయమంటారండి, ఎందుకండి, 100 వచ్చేస్తాయన్నమాట అలాంటివన్నీ. కానీ అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించుకోవడం చాలా కష్టం. ఇక్కడ వాళ్ళు అలాగే చెప్తున్నారు, తిరుగుబాటు చేసినట్టుగా మాట్లాడుతూ, మీరు నా తట్టు తిరగండి నాయన అంటే మేము నీ తట్టు తిరగడానికి ఎందులో తిరగలేదని. అప్పుడు ఆయన అంటున్నాడు అక్కడ 7వ వచనంలో, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక ఏం చేశారు? త్రోసివేశారు. ఎందులో తిరగలేదంటే ఏం చేశారు వీళ్ళు? పితరుల నాటి నుండి కూడా ఏం చేశారు? ఆయన కట్టడలను ఏం చేశారు? త్రోసివేశారు. మళ్ళీ ఏమడుగుతున్నారు? ఎందుకు తిరగాలి మేము? ఎందుకు తిరగాలి అని మాట్లాడుతున్నారు. ఒక్కో ఇంట్లో కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి. ఒక ఇంట్లో ఒక పద్ధతి ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ చిన్న మాట ఎదురు మాట్లాడితేనే చాలా కోపం వస్తుంది. దేవుని కట్టడలన్నీ కూడా పక్కన పెట్టి, ఆయన విధులన్నీ పక్కన పెట్టి, ఆయన ఆజ్ఞలన్నీ పక్కన పెట్టి, ఎవరికి నచ్చినటువంటి జీవితం వాళ్ళు బ్రతుకుతూ ఉంటే ఆయనకు కోపం వచ్చి బాధ కలిగి మీరు నా తట్టు తిరగండి అని అంటే వాళ్ళు ఏమన్నారు? ఎందుకు తిరగాలి? ఎందుకు తిరగాలి? ఎందుకు తిరగలేదు మేము? మీరు చెప్పండి. ఇప్పుడు మనం ఆయన తట్టు తిరిగితే బాగుంటామా? బాగోమా? తిరగాల వద్దా? దేవుని వాక్యం చెప్తుంది ఎవరిమైనా సరే ఏం చేయాలంటే ఆయన తట్టు తిరగాలి. ఎవరి తట్టు తిరగాలి? ఆయన తట్టు తిరగాలి. ఆయన మాట వినాలి. నీ మాట నా మాట చెల్లుతుంది ఎక్కడ? అమ్మా వింటారు తల్లారా? ఇప్పుడు నీ మాట నా మాట చెల్లుతుంది ఎక్కడ? చల్లదు. అది అవ్వేది కాదు.
అంటే దేవుడిచ్చినటువంటి వాటిని లిమిట్ దాటకుండా దేవుడు ఏదైతే చేయమన్నాడో అది మనం చేస్తే ఆరోగ్యకరంగా ఉంటాం, ఆత్మీయంగా ఎదుగుతాం, ఫలిస్తాం. దేవుని చిత్తానుసారంగా వెళితేనే మనం బాగుంటాం గానీ, మన సొంత తెలివితేటలు, మన సొంత జ్ఞానము మనం అప్పగించకూడదు. బాధ ఏంటంటే, అన్ని విషయాల్లో బాగానే ఉంటాం గానీ, లోక సంబంధమైన విషయాలు ఏదైనా వచ్చేటప్పటికి వాటికి లోబడిపోతాం. చుట్టూ ఉన్న మనుషులంటారు, ఇది చెయ్యాలి బాగోదంటారు, ఇది చెయ్యాలి బాగోదంటారు. అప్పుడు దేవుని మాట ఏమైపోద్ది? దేవుని కట్టడ ఇది నువ్వు చెయ్యొద్దు అని. కానీ మనిషి అంటాడు ఇది నువ్వు చెయ్యాలని. అప్పుడు దేనికి లోబడిపోతాం? అప్పుడు దేనికి లోబడతాం? మనిషి మాట వింటామా? దేవుని మాట వింటామా? పిల్లకి ఆరోగ్యం ఉండదు, మీకు మనశ్శాంతి ఉండదు. దేవునికి స్థానం ఏదక్కడ? నా విధులు, నా కట్టడలు, నా నా ఆజ్ఞలు మీరు గైకొనాలని దేవుడంటే, అవన్నీ పక్కన పెట్టి, ఈ అక్క వస్తానంది, ఈ అన్నయ్య వస్తానన్నాడు, ఈ అక్క వస్తానంది, ఈ అమ్మ వస్తానంది, చెయ్యకపోతే బాగోదంట, అరిష్టమంట, అదంట, ఇదంట, ఈ దిక్కుమాలినవన్నీ కూడా ఎవడు చెప్తున్నాడు? మనుషులు కదా! మరి దేవుడు చెప్తున్నాడా? మరి నా కట్టడలు మీరు గైకొనకుండా మీరు త్రోసివేశారు అనేటువంటి మాట మనం వినాలి. చూడండి యెషయా గ్రంథము 55వ అధ్యాయం 7వ వచన భాగం చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 7వ వచన భాగం. భక్తిహీనులు తమ మార్గమున విడవవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను, వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఏం చెప్తున్నాడు ఆయన? వారు యెహోవా వైపు తిరిగిన ఎడల వారు వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. తిరిగితే ఏం దొరుకుతుందంట? ఆయన వైపు తిరిగితే ఏం దొరుకుతుంది మనకి? ఆయన ఏమంటున్నాడు చూడండి అక్కడ, ఆయన వైపు తిరిగితే జాలి పడతానంటున్నాడు, ఆయన వైపు తిరిగితే క్షమిస్తానంటున్నాడు. నువ్వేంటి ఎదురు ప్రశ్న వేస్తున్నావు? అప్పుడు నీ మీద జాలి కలిగిద్దా? నువ్వు ఇలా ఉంటే, ఎదురు తిరిగేటువంటి ధోరణితో ఉంటే ఎలా జాలి కలుగుతుంది? ఆయన అంటున్నాడు, నువ్వు నా తట్టు తిరిగితే నేను జాలి పడతాను, నువ్వు నా తట్టు తిరిగితే నిన్ను క్షమిస్తా. ఎంత మంచి మనసు అండి ఆయన. మనుషులైతే మనం అయితే క్షమించలేం కదా. ఇలాగున్నారు అలాగున్నారని చెప్పేసి మనం ఏదేదో మాట్లాడేస్తూ ఉంటాం. నిజంగా మీరు మీరు మాట్లాడుతూ వినండి, ఒకసారి వినండి. నిజంగా మనం లోక సంబంధమైన మనుషుల్లాగా ఉంటే అసలు క్షమించుకోగలుగుతామా? ఆలోచించగలుగుతామా? అసలు జాలి పడతామా? కానీ ఇప్పుడు ఏమవుతుంది? ఎవరికో బాగోపోయినా సరే మనకేమనిపిస్తుంది? వాళ్ళ శత్రువులైనా సరే బాధపడుతుంటే ఏమనిపిస్తుంది? పలానోళ్ళకి ఇలాగ అయిందంటండి అని అంటుంటే మనసులో చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో ఎందుకు అయింది అలాగా అన్నాడు. వాడు మన శత్రువే కావచ్చు, కానీ వాళ్ళకి ఏదైనా జరిగితే మనకేమనిపిస్తుంది? అయ్యో అని బాధపడుతుంది. ఎందుకు బాధ కలుగుతుందంటే అది దేవుని మనసు గనక. అది దేవుని మనసు గనక. నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన జాలి పడతాడు. నువ్వు ఆయన తట్టు తిరిగితే ఆయన క్షమించేటువంటి నాథుడు ఆయన. నెహెమ్యా గ్రంథం, నెహెమ్యా గారు కూడా అదే ప్రార్థన చేస్తూ ఆయన అంటాడు ఒక మాట, మంచి మాట. చూడండి నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయము 8వ వచన భాగం. నెహెమ్యా గ్రంథం 1, 8, 9 వచనాలు చదవండి. చదవండి. ఆ, ఆ, ఆ. మీరు అపరాధము చేసిన ఎడల అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన. ఎంత అవుతుందో తెలియ 8. ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలుగునిచ్చి క్షమించండి. అదే చదవమ్మా. నడిచిన ఎడల భూ దిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మును గూర్చి నా నామముంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మును రప్పించుదునని నీవు సెలవిచ్చి ఉన్నావంట. చూడండి మాట ఏమంటున్నాడు ఆయన. మీరు నా తట్టు తిరిగితే, నా వైపు తిరిగితే, మీరు ఎక్కడికి తోలివేయబడినా కానీ నేనేం చేస్తాను? మరలా తిరిగి మిమ్మల్ని అందరినీ ఒక చోటకి చేరుస్తాను, ఒక దగ్గరికి తీసుకొస్తాను. అమ్మా వింటున్నారా? యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, 100 గొర్రెలు ఉన్నాయంట, 99 గొర్రెలు అక్కడే ఉన్నాయి, కానీ ఒక గొర్రె ఎక్కడ పోయింది? తప్పిపోయింది. మనము సాధారణంగా మనుషులుగా ఆలోచిస్తే ఒకడు రాలేదనుకో మనం ఏమంటాం? పోతే పోతాడులే, వస్తే వస్తాడు, పోతే పోతాడు, ఆడొస్తే ఇక్కడ ఏమైనా ఆగిపోద్దా అంటాం, సహజంగా అంటాం కదా. కానీ దేవుని ప్రేమ ఉంటే ఏమనిపిస్తుంది? అందరూ వచ్చారు, ఎవరు రాలేదు? ఎవరైతే రాలేదో దృష్టి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు వాళ్ళ మీదకి వెళ్తుంది. ఏంటిదంతా? మేమెందుకు తిరగాలి అని అనిపిస్తే ఏం రాదు. ఒక్కోసారి మాట వరుసగా అంటాం కానీ వద్దే వద్దే పోతే పో అంటాం కానీ మనసులో ఏమనిపిస్తుంది? వాళ్ళు కూడా వస్తుంటే బాగుండేది అనిపిస్తుంది. అది దైవిక ప్రేమ. కానీ మీరు నా మాట వింటే, నా తట్టు తిరిగితే నేనేం చేస్తాను? మీరు ఎక్కడికి తోలివేయబడినా కానీ నేనేం చేస్తాను? తిరిగి మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొస్తాను, ఒక చోటకి చేరుస్తాను. ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. అదే మాట మనం కూడా ఆలోచిస్తే మనకు కూడా అర్థమవుతుంది. ద్వితీయోపదేశకాండం 30 అధ్యాయం 1వ వచన భాగం.
ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము మొదటి వచ్చిన భాగం. ఆ, అనగా దీవెనయు శాపమును నీ మీదకి వచ్చిన తర్వాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనుల మధ్య వాటిని జ్ఞాపకం చేసుకుని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన ఎడల నీ దేవుడైన యెహోవా చెరలో నుండి మిమ్మును తిరిగి రప్పించును. ఏం చెప్తున్నాడు ఆయన? తిరగమంటున్నాడా పొమ్మంటున్నాడా? చెప్పండి ఇప్పుడు. తిరగమంటున్నాడా పొమ్మంటున్నాడా? మీరు నా తట్టు తిరిగితే నేను జాలి పడతాను, మీరు నా తట్టు తిరిగితే మిమ్మల్ని క్షమిస్తాను, మీరు నా తట్టు తిరిగితే మిమ్మల్ని అందరినీ ఒక్కటిగా చేస్తాను, మీరు నా తట్టు తిరిగితే మీకు దీవెనిస్తాను అంటున్నాడు దేవుడు. ఆయన వైపు తిరగలేదనుకోండి, ఏం పోగొట్టుకుంటాం? జాలి ఉండదు, క్షమాపణ ఉండదు, దీవెన ఉండదు. ఉంటుందండి? మరి తిరిగితే ఇవన్నీ సంపాదించుకుంటాం, తిరగకపోతే ఇవన్నీ పోగొట్టుకుంటాం. అదే ఆయన చెప్తున్న మాట. మీరు నా తట్టు తిరగండి అంటే ఎదురు ప్రశ్న మాట్లాడకూడదు మనం. ఎందుకంటే తెలుసో తెలియకో తప్పిపోయావు, బయటికి పోయావు, తిరగకుండా పోయావు, తెలిసిన తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు కదా, తప్పిపోయి వెళ్ళిపోయినటువంటి కుమారుడు ఉన్నాడు కదా, మనం చదువుకుంటాం కదా. నాన్న దగ్గర నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడు అతను? చెప్పండి తొందరగా. ఏం చేశాడు? నా ఆస్తి నాకు కావాలన్నాడు, నేను వెళ్ళిపోతానన్నాడు, నీ దగ్గర నేను ఉన్నానన్నాడు. ఉండనన్న వాడు ఏం చేశాడు? సర్దుకున్నాడు, అన్ని సర్దుకున్నాడు, ఆస్తి పట్టుకున్నాడు, బట్టలు పట్టుకున్నాడు, అన్ని పట్టుకుని పోయాడు. పోయిన తర్వాత తండ్రి ఏమన్నాడు? ఒరే తిరగరా, ఒరే తిరగరా అనుకుంటున్నాడు. రోజు అంటలేదా? రోజు బాధపడుతున్నాడా లేదా? బాధపడలేదా? రోజు బాధపడుతున్నాడు కదా. ఒరే తిరగరా, నా వైపు తిరగరా, నా వైపు తిరగరా అని బాధపడుతున్నాడు కదా తండ్రి. వీడు వెళ్ళిపోయిన తర్వాత అన్ని చక్కబెట్టేశాడు కదా. అన్ని చక్కబెట్టేసి అన్ని అయిపోయిన తర్వాత బోడిగుండు అయిపోయింది మొత్తానికి. ఉన్నాయన్నీ పోని. ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, బట్టలు పోయాయి. ఆఖరికి ఎక్కడికి పోయాడు? తినడానికి తిండి లేక. ఎవరో అతను అక్కడ పందులు మేపుకుంటుంటే ఆ పందులకు మేత ఎత్తా ఉంటే ఆ పందుల దగ్గరికి వెళ్ళి అడ్డపడ్డాడంట, ఆ పందులు తినేటువంటి పొట్టు తినడానికి. ఏమి లేక. చూడండి, దేవుని దగ్గర అంటే తండ్రి దగ్గర ఉన్నప్పుడు బాగున్నాడు, తండ్రిని విడిచిపెట్టి పోగానే ఏమైంది? అన్నీ అన్నీ పోగొట్టుకున్నాడు. అదే చెప్తాను నేను, అన్నీ పోగొట్టుకున్నాడు. సహవాసాన్ని విడిచిపెట్టకూడదు ఎప్పుడు. దేవుని సన్నిధిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. దేవుని సన్నిధి విడిచి సహవాసాన్ని విడిచిపెడితే లోకమంతా లోపలికి వచ్చి భ్రష్టులైపోతారు. భ్రష్టత్వం వచ్చేస్తుంది. ఆ తర్వాత నీతో ఉండే వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఉంటారా? నీతో ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు అనుకుంటున్నారు? దేవుని పిల్లలు అయితే కాదు. కనుక సహవాసం పోతుంది, భ్రష్టత్వం లోపలికి వస్తుంది, భయంకరమైన ప్రమాదంలో నువ్వు చిక్కుకుంటావు. ఆ రోజున అక్కడికి పోయాడు, అన్నీ తిన్నాడు, అన్నిటినీ బాగున్నాను అనుకున్నాడు. మా నాన్న అక్కర్లేదు, నాకు ఎవరక్కర్లేదు అనుకున్నాడు, బాగా సంపాదన ఉందనుకున్నాడు, అన్నీ పోయాయి. ఇప్పుడు ఏడ్చుకుంటూ పందులు తొట్టు తింటుంటే పందులు కూడా వచ్చి గెంటుతున్నాయి ఇప్పుడు. ఏంట్రా ఒరే పందోడా, మేం తినే ఆహారానికి అడ్డపడతావేంట్రా, మా మేత కూడా తింటావు, ఎవడ్రా నువ్వు అని పందులు గెంటుతున్నాయి అక్కడ. అలాంటి సమయంలో ఏడ్చుకుంటా అప్పుడు గుర్తొచ్చిందంట. ఎవరికి? అప్పుడు గుర్తొచ్చాడు ఒక ఆయన. ఎవరికి? ఈ పొట్టు తినేవాడు ఎవడు? ఆ కుమారుడు. అప్పుడు నాన్న గుర్తొచ్చాడు. మా నాన్న దగ్గర ఉంటే బాగున్నాను, మా నాన్న దగ్గర ఉంటే బాగున్నాను, మా నాన్న దగ్గర ఉంటే బాగున్నాను అనుకుని అప్పుడు గుర్తొచ్చింది. గుర్తొచ్చిన తర్వాత అనుకోడంట, నేను మా నాన్న నా తట్టు తిరగమన్నాడు, నేనేం చేశాను? లోకం తట్టు తిరిగాను. మా నాన్న నా దగ్గరికి రమ్మంటే నేను లోకం దగ్గరికి వెళ్ళాను. అందుకే లోకం బాగుంటది, అందంగా కనపెడతా ఉంటది, చాలా హ్యాపీగా ఉన్నాం అనిపిస్తుంది. లోకం ఎప్పుడు కూడా అలాగ అనిపిస్తుంది, రంగుల ప్రపంచం. ఇంకో విషయం చెప్పనా? నువ్వు బాగుండాలి, నువ్వు బాగుండాలి, నువ్వు అలా ఉండకూడదు, ఇలా చేసుకో, ఇలా చేసుకుంటే నచ్చదు. నచ్చుతుంది అది? తల్లిదండ్రుల మాట నచ్చదు, పెద్దల మాట నచ్చదు, సేవకుడి మాట కూడా నచ్చదు. నువ్వు ఇలా ఉండాలి నాయన అంటే నచ్చదు. లోకం అంటది నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, చెడిపోయినా పర్లేదు, మాతో పాటు రా, సరదాగా తిరిగిగాని రా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. ఆ రోజున అతను అలాగే చెడిపోయాడు. కానీ బుద్ధి వచ్చిన తర్వాత మాడుకుంటాడంట. ఆ మాట చదువుకుని ముగిస్తాను నేను. చూడండి, లోకాసు వార్త 15వ అధ్యాయము, లోకాసు వార్త 15వ అధ్యాయము. అతడు తిరిగి రావాలన్న బుద్ధి వచ్చినప్పుడు మాడుకుంటాడు. 17వ వచనం చదవండి. లోకాసు వార్త 15వ అధ్యాయం 17వ వచన భాగం. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి వద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నం సమృద్ధిగా ఉంది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి. ఎక్కడికి వెళ్తానన్నాడు ఇప్పుడు? ఎక్కడి నుంచి పోయాడు? అమ్మా, ఎక్కడి నుంచి పోయాడు? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాడు? అంటే ఇప్పుడు ఏం కలిగింది? బుద్ధి కలిగింది. పరమందున్న దేవుడు కూడా ఏమన్నాడు? నా దగ్గరికి తిరిగి వస్తే మీ మీద జాలి పడతాను, నా దగ్గరికి వస్తే మిమ్మల్ని క్షమిస్తాను. ఇప్పుడు ఈ కొడుకు ఏమనుకుంటున్నాడు? అయ్యా, పరలోకానికి విరుద్ధంగా నీకు విరుద్ధంగా పాపం చేశాను, నన్ను మన్నించమని నా తండ్రి పాదాలు పట్టుకుంటాను, కాళ్ళ మీద పడతానన్నాడు. ఏయ్, నీకు నాకు మాటలు లేవు, జీవితం అంతా నీకు నాకు సంబంధం లేదో, నేను నీ గుమ్మం తొక్కను అంటాం కదా అప్పుడప్పుడు. మా అత్తగా వెళ్ళేవాడు ఆయన, ప్రేమ చూపించేవాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను,
నువ్వు నేను ఎప్పుడు ఒకేలా ఉండం. అందరం ముసలోళ్ళం అవుతాం, చచ్చిపోతాం కదా. కాలు చేయ బాగున్నంతడు సూపర్గా ఉంటాం. కానీ ఏ కాలు చేయ పడిపోవడమో, పక్షవాతం రావడమో, జబ్బు చేయడమో, ఏదైనా తేడా వచ్చి మంచం మీద పడితే కుక్కలు కూడా నిన్ను వాసన చూడవు. అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది మనకి. ఇంతవరకు కొద్దో గొప్ప జాలి పడేవారు, ఇప్పుడు ఎవరు జాలి పడేవారు కూడా ఉండరు. ఒక మనిషి ఇంకో మనిషి చేయాలంటే సేవ చాలా కష్టం. అందుకనే ప్రేమతో ఉండండి, ప్రేమతో ఉండండి, మంచితనంతో ఉండండి, దేవుని ప్రేమతో ప్రేమించండి. మీరు నా తట్టు తిరగండి అన్నాడు. కొడుక్కి బుద్ధి వచ్చిన తర్వాత అప్పుడు వచ్చాడంట, పాదాలు పట్టుకున్నాడు. నన్ను క్షమించు నాన్న అంటే తండ్రి ఏం చేశాడు? తోసేశాడా? తిరిగి వచ్చిన కొడుకుని ఏం చేశాడండి? హత్తుకున్నాడు, స్నానం చేయించాడు, కొత్త బట్టలు తొడిగాడు, ఉంగరం పెట్టాడు, చెప్పులు వేయించాడు. నువ్వు నా కొడుకువు బిడ్డా, నువ్వు నా కుమారుడివి అన్నాడు. ఆయనకి ఎంత మంచి తండ్రి అండి. నిజంగా చెప్తున్నాను, ఎంత మంచి తండ్రి అండి. మనకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, ఇలాంటోడు ఉంటే ఎందుకు, చస్తే ఎందుకు, ఇటు చస్తే బాగుంది అనిపిస్తుంది. కానీ మన తండ్రి ప్రేమ కలిగినోడు. హత్తుకున్నాడు ఆ రోజు. ఇంట్లో వాళ్ళందరిని పిలిచి, వెళ్ళిపోయిన నా కొడుకు తిరిగి వచ్చాడు అని, ఈరోజు పండగ అని చెప్పి అందరికి వేటమాసంతో భోజనం పెట్టేశాడు. ఆస్తిని పోగొట్టాడు, ఉన్న విషయాలన్నీ పోగొట్టాడు, తండ్రి పరువు తీసిపోయాడు, ఊరంతా అలర చేసిపోయాడు. కానీ ఆ తండ్రి ఏం చేశాడు? అందరికీ భోజనాలు పెట్టి కొడుకుని హత్తుకున్నాడు. అంత ప్రేమ కలిగినటువంటి దేవుడండి. అదే ప్రశ్న వేస్తాడు. మనం కూడా అంతే. మన జీవితాలను ఆయనకి ఇస్తేనే మనం బాగుంటాం. ఎన్నాళ్ళు అలా తిరుగుతావు, అలా తిరగొద్దమ్మా అంటే నచ్చదు నీకు. కానీ తిరిగి వస్తేనే అన్నీ బాగుంటాయి, వెళ్ళిపోతే అన్నీ పోగొట్టుకుంటాం. చూడండి, ఒక మాట చెప్తాను నేను. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14 వచనం. తీతుకు పత్రిక 2వ అధ్యాయం 14 వచన భాగం నేను చదువుతున్నాను చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. ఏం చేశాడంటే మనల్ని ఆయన సొత్తు చేసుకోవడానికి ఆయన మన కొరకు అర్పించుకున్నాడంటండి. తండ్రి ప్రేమ ఏంటంటే, ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలే కాదు, మనము కూడా ఆయనకు దూరంగా వెళ్ళిపోయాం. అదే ప్రశ్న మనల్ని కూడా వేసుకుంటే మనల్ని కూడా తిరిగి రమ్మంటున్నాడు. మనల్ని కూడా ఏమంటున్నాడు? తిరిగి రండి అంటున్నాడు. వాళ్ళలాగా మనం ప్రశ్నిస్తున్నారు ఈరోజు చాలా మంది, మేము ఎందుకు తిరిగి రావాలి అంటున్నారు. ఆయన అంటున్నాడు, నా కట్టడల కోసం, నేను ఇచ్చే రాజ్యం కోసం, నా ప్రేమ సామ్రాజ్యం కోసం మీరు తిరిగి రండి అంటున్నాడు. దాని కొరకు తన సొంత కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు ఏం చేశాడు? ఆయన తన బలియాగము చేత అర్పించాడు మన కొరకు. మనము తిరిగి రావడానికి అర్పించాడు. మనం రక్షించడానికి తను తానే ఏం చేశాడంటే ఆయన పవిత్రపరచడానికి, తన సొత్తుగా చేసుకోవడానికి ప్రాణత్యాగాన్ని చేశాడు. ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి త్యాగమూర్తి ఎక్కడ దొరుకుతాడు మనకి? మిమ్మల్ని క్షమిస్తాను, మీ మీద జాలి పడతాను రండి అని పిలిచేవాళ్ళు ఎవరున్నారు ఈరోజు? కక్ష కట్టేవాళ్ళు ఉన్నారు, చంపే వాళ్ళు ఉన్నారు, దూరం చేసే వాళ్ళు ఉన్నారు, నాశనం కోరుకునే వాళ్ళు ఉన్నారు, మనం చస్తే ఆనందపడే వాళ్ళు ఉన్నారు. కానీ మనల్ని చూసి జాలి పడేవాడైనా, ప్రేమించేవాడైనా ఆయన సన్నిధిలో చోటిచ్చి పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి తన ప్రాణాన్ని మనకి ఏం చేశాడట? పణంగా పెట్టాడు. అందుకని అంటున్నాడు, మీరు నా తట్టు తిరగండి, తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు ఒకవేళ ఇంకా దూరంగా ఉంటే నువ్వు ఆయన తట్టు తిరుగు. తప్పనిసరిగా నిన్ను ఆయన తట్టు తిప్పుకోగలిగితే ఎంత సంతోషాన్ని పొందుకుంటావో, క్షమాపణ కోరుకుంటావు, నీ జీవిత దినాలన్నీ మారిపోతాయి. ఈ రోజు వరకు ఎంతమంది జీవితాలు మారాయో ఆయన తట్టు తిరగడం వల్ల ఒక ఉన్నతమైనటువంటి స్థితిని, పరలోకపు స్థితిని సంపాదించుకుంటాం. ఈ లోకపు తట్టు తిరిగితే మన నాశనాన్ని మనమే కోరుకుంటాం. జాగ్రత్త సుమా. దేవుని కృప మనకు తోడుగా ఉండును గాక.